రామాయంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వ్యవహార శైలిపై రెబల్ అభ్యర్థి చింతల బాలమణి రాములు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ నేతలు నమ్మించి చివరకు నట్టేట ముంచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ ఇస్తామని పలుమార్లు హామీ ఇచ్చి చివరి క్షణంలో మోసం చేశారని విమర్శించారు. గతంలో అవినీతి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపణలు వ్యక్తికి మళ్లీ పార్టీలోకి తీసుకుని అతనికే టికెట్ కేటాయించడం బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని బాలమణి రాములు ఆరోపించారు. నిజాయితీగా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుండటం బాధాకరమన్నారు. తనను గతంలో కూడా ఎన్నోసార్లు ఇదే విధంగా మోసం చేశారని, ప్రతి ఎన్నికల్లో టికెట్ ఆశ చూపి చివరికి పక్కన పెట్టారని తెలిపారు. అయినప్పటికీ ప్రజల మద్దతే తన బలమని పేర్కొన్న ఆయన రెబల్ అభ్యర్థిగా పోటీలో కొనసాగుతానని స్పష్టీకరణ ఇచ్చారు. పార్టీ నిర్ణయాలు ప్రజాస్వామ్యబద్ధంగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. నాయకత్వం తీరును ప్రజలు గమనిస్తున్నారని, ఈ ఎన్నికల్లో తగిన తీర్పు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని బాలమణి రాములు ధీమా వ్యక్తం చేశారు. 5వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, చపాటీ రోలర్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నేను ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, నేను ఒక 24 సంవత్సరాల నుంచి 2001 నుంచి నేను పార్టీలో పనిచేస్తున్నా. ఉద్యమంలో కానీ ప్రతి దాంట్లో నేను పాల్గొన్నా. నేను ఫస్ట్ ఎంపీపీ కోసం కూడా నేనే ట్రై చేసిన. ఆ తర్వాత వేరే వాళ్ళు కోరడం వల్ల నెక్స్ట్ సర్పంచ్ ఇస్తా అంటే కూడా నేను విరమించుకోవడం జరిగింది. సర్పంచ్ వచ్చే వరకు కూడా నాకు మోసం చేసి నాకు టికెట్ ఇవ్వలేదు. ఆ తర్వాత మళ్ళీ ఎంపీపీ ఛాన్స్ వచ్చినా కూడా నేను పోటీలో ఉంటానంటే కూడా నాకు అవకాశం ఇవ్వలేదు. లాస్ట్కు మొన్నటిసారి బీఆర్ఎస్ ఇది మన మున్సిపల్ అయిన తర్వాత కూడా రామాయంపేట కొత్తగా అయ్యేటప్పుడు నేను కౌన్సిలర్గా ఇస్తా అని చెప్పి కోరడం జరిగింది మా నాయకులను బీఆర్ఎస్లో. అప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారంటే, కొండలరెడ్డి గారు ఓసీ కదా, మళ్ళీ అవకాశం రాదు, ఒకసారి ఇచ్చేసేయి, నేను నీకు కోఆప్షన్ మెంబర్ ఇస్తాను అని మాట ఇవ్వడం జరిగింది. ఆ జరిగిన తర్వాత నేను సరే అని ఊరుకున్నాను. కోఆప్షన్ మెంబర్ జరిగేటప్పుడు కూడా నేను అక్కడికి పోయిన ఆ సమావేశంలో కూడా నేను పాల్గొనడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళు కోఆప్షన్ నీకు ఎలా ఇస్తారు, 5 ఏళ్ళు ఏదో సర్వీస్ ఉండాలి, చేసి ఉండాలి రాజకీయంగా అన్నారు. నాకు అది తెలియదు. నేను వాళ్ళని అడగడం జరిగింది ఏంటంటే, మరి అప్పుడు మీకు తెలియదా సార్, నేనంటే కొత్తగా పొలిటికల్లో నేను జెండా పట్టుకోవడమే తెలుసు 10 ఏళ్ల నుంచి తప్ప, నాకు ఇప్పటి వరకు వేరే కారణాలు ఏం తెలియదు, మరి మీరు చెప్పొచ్చు కదా సార్ అని అడగడం జరిగింది. జరిగినా కూడా నీకు ఏమన్నా ఇస్తా తీయాలి అన్నారు. నాకు ఏమి ఇస్తారు సార్ అని నేను అడగడం జరిగింది. అక్కడి నుంచి ఏదో మన చిన్నగా మాంకాళి టెంపుల్ మెంబర్గా ఇస్తామన్నారు. అంటే కూడా నాకు అవసరం లేదన్న వాళ్ళు రాసిరు. నేను ఒక్కరోజు కూడా గుళ్ళకి పోయి నేను ఇది చేసింది లేదు. ఈ రోజు వరకు కూడా, మొన్నటి వరకు కూడా మా బీఆర్ఎస్ గవర్నమెంట్ లేకున్నా కూడా నేను 15 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టుకోవడానికి రెడీ ఉన్నా అని చెప్పి నేను మా పార్టీ ఆఫీస్లో ఉన్నా. మీరు అందరూ పాత్రికేయులందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఎక్కడైనా ఏ ప్రోగ్రామ్ అయినా కానీ నేను ముందున్నా, మీ అందరికీ తెలుసు. ఈ రోజు వరకు కూడా కానీ నాకు టికెట్ ఇస్తా అని చెప్పి నా భార్య పిల్లల ముందు అందరు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నా భార్యను నా పిల్లలను తీసుకొని ఇంటింటి ప్రచారం చేసుకున్న తర్వాత చేస్తూ వస్తున్నాక కూడా ఒక్కరోజు ప్రెస్ మీట్ పెడదామని పిలిచారు మమ్మల్ని. పిలిస్తే నేను ఆఫీస్లోకి వెళ్ళాము. ఆఫీస్లో కూర్చున్నాము. సుప్రభాత్ రావు అనే వ్యక్తి, ఇప్పుడు ఎవరికైతే టికెట్ ఇచ్చిరో ఆ వ్యక్తికి 2.5 కోట్ల స్కామ్ చేసిరని మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చెప్పడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. ఇదంతా గమనించాలి ప్రజలు. ఆ తర్వాత నాకు టికెట్ అంటే కూడా నేను తిరుగుతూ నాకు బయటపడ్డది ఏంటంటే, కొండలరెడ్డి అదే తిరుగుతున్నాడు, నాకు చెయ్యట్లేదు, వాళ్ళ కోసమే తిరుగుతా అంటున్నాడు అని చెప్పి కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగినా కానీ ఎవరన్నారు నీకు, ఒక అబ్జర్వర్ గారు రవీందర్ రెడ్డి గారు నాకు బుక్ తీసుకు పెడుతున్నాడు ఏంటంటే, నీకే ఉన్నది, కొండలరెడ్డి ఎప్పుడైతే వద్దన్నాడో మీరిద్దరే అడిగిరు, నీకే టికెట్ అని చెప్తేనే నా భార్య పిల్లల్ని పట్టుకొని రోడ్డు మీద తిరిగిన తర్వాత ఎప్పుడైతే మనం ప్రెస్ మీట్ పెట్టినామో సుప్రభాతరావు మీద, అతన్నే తీసుకొచ్చి టికెట్ ఇస్తున్నారని కూడా లాస్ట్ నాడు కూడా నేను వెళ్ళి ప్రాధేయపడ్డా, నేను సూసైడ్ చేసుకుంటా అని కూడా ఎకలాస్ తీసుకుపోయి కూడా సూసైడ్ చేసుకుంటా అని కూడా నేను ప్రాధేయపడ్డా వాళ్ళను. ఫస్ట్ బీఫామీ కోసము మనం ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ నుంచే నన్ను నామినేషన్ ఏమన్నారు వేసాను. దాంట్లో బీఆర్ఎస్ అనే ఉంటుంది, అది కూడా గమనించండి మీరు. ఇప్పుడు ఏమైందంటే, ఆ తర్వాత ఈయనను తీసుకొచ్చి టికెట్ ఇస్తున్నారని తెలియగానే లాస్ట్ నామినేషన్ నాడు నన్ను ఆఫీస్లో కూర్చోబెట్టి కూడా నీకే టికెట్ అంటున్నారు అందరు. నేను ఈరోజు ప్రెస్ వాళ్ళు అడిగితే మేము టికెట్ ఇస్తానే అనలేదు అంటున్నారు. నాతో చెప్పడం జరిగింది. నేను ప్రెస్ ముఖంగా చెప్తున్నా, ప్రజలకు అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే, 24 ఏళ్ళ నుంచి నేను పార్టీలో జెండా పట్టుకుంటూ తప్ప నాకే పదవి రాలేదు, అడగలేదు, ఇవ్వలేదు. వాళ్ళు అడిగిన తాడ కూడా
నన్ను కోఆపరేట్ చేసి మేనేజ్ చేసి విడ్రాల్ పెట్టియడం జరిగింది తప్ప ఈ రోజు వరకు నాకు చాలా నష్టపోయిన పార్టీతోని కాబట్టి నేను కొట్లాడడం జరిగింది వాళ్ళతోని. నిన్న స్కామ్ చేసిన వ్యక్తి ఎలా ఇస్తారు మీ టికెట్ అని కూడా నేను ప్రశ్నించడం జరిగింది. దాన్ని అంతా ప్రజలు కూడా గమనించాలి. ఇవాళ నేను రెబల్గా 100% నేను రెబల్గా ఉంటున్నా. నాకు ఎందుకంటే నాకు 2 సార్లు 3 సార్లు వచ్చి కూడా నేను డబ్బులు ఇస్తాను, నేను ప్రలోభ పెట్టినా కూడా నాకు డబ్బులు వద్దు. నేను 62 ఏళ్ళు సర్వీస్ ఉన్నా, 20 సంవత్సరాల మీద నేను 24 ఏళ్ళు నేను పార్టీలో పనిచేసిన. నేను ఇక ఏజ్ అయిపోతుంది, ఒక్కసారికి నేను దండం పెడతా, నాకు టికెట్ ఇవ్వండి, నా భార్య పిల్లల్ని ఇప్పుడు నేను బయటకు తీసుకురాలి. ఇంటింటి ప్రచారంలో కాళ్ళు మొక్కుంటా కూడా తిరిగిన నేను అని ప్రాధేయపడడం జరిగింది. మేము ఇచ్చినామా అని ఇప్పుడు అంటే ఇదంతా ప్రజలు గమనించాలి. నేను వాళ్ళ మీద కంప్లైంట్ చేసుకున్నాను కాదు, నా లైఫ్ కోసం నేను మాట్లాడుతున్నా. మీ అందరికీ మా 5వ వార్డు ప్రజలందరూ కూడా గమనించాలి. ఏంటంటే ఇప్పుడు రెడ్డి కాలనీ కానీ 5th వార్డు కానీ 5th వార్డులో ఎలాంటి కార్యకలాపాలు జరిగినా ఏ లీడర్ ఏంటిది అనేది ప్రజలకు కూడా తెలుసు. అదంతా గమనిస్తూ నేను ప్రజలకు పిలిస్తే పలికేటట్టు ఇంటి దగ్గర ఉంటా. ప్రస్తుతానికి నా పిల్లలందరూ కూడా యోగ్యులు. నేను ఏదో ఫ్రాడ్ చేసి సంపాదించుకోవాలని అవసరం లేదు. దయచేసి అర్థం చేసుకోర్రి. 5వ వార్డు ప్రజలందరూ నా భార్యకు ఓటేసి గెలిపించాలని నేను ప్రెస్ మీట్ పెట్టిన. ప్రత్యేకంగా ఏంటంటే 100% నేను రెబల్, టీఆర్ఎస్కు రెబల్ నేను. ఎందుకంటే నేను నష్టపోయిన పార్టీలో 24 ఏళ్ళు తిరిగి నష్టపోయినా కాబట్టి అందరూ గమనించాలి. మీరు ఎవరో ఏం చెప్పినా నమ్మేది లేదు. నాకు చపాతి రోలర్కు ఓటేసి గెలిపియాలి అని చెప్పి మనవి చేస్తున్నా. ఎవరి మీద కంప్లైంట్ కాదు, ప్రజలు గమనించాలి. ఏంటంటే 5వ వార్డులో ఎవరు ఏంటి ఇప్పటిదాకా ఉన్నోలేంది, నిన్నటిదాకా ఉన్నోలేంది, ఇప్పుడు టికెట్ తీసుకొని నా వంతుకు టికెట్ తీసుకొని వస్తున్న వాళ్ళేంది, వేరే పార్టీలలో ఎవరున్నారు, ఎవరైనా సరే నేను పిలిస్తే పలుకుతా. దయచేసి నన్ను మన్నించి నాకు ఆదరించి నన్ను గెలిపించగలరని మనవి చేస్తున్నాను.